లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. ముదిగొండ మండలం మల్లారం గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ అనే ఒక 20 ఏళ్ల యువకుడు, అదే గ్రామానికి చెందినటువంటి గురువయ్య అనే వ్యక్తి తన వద్ద పని చేయాలని చెప్పేసి, పనికి రావాలని చెప్పేసి అతని మీద ఒత్తిడికి తీసుకొచ్చేసి మానసికంగా ఎంతో క్షోభకి గురి చేశారు. సో అతను అనే ఆ మాటలు తట్టుకోలేక, ఆ మానసిక క్షోభని భరించలేక ఎంతో ఒత్తిడికి లోనయ్యి అతడు అయితే మన శుక్రవారం జూలై 25వ తారీఖున ఆత్మహత్య ప్రయత్నం చేశాడు గడ్డి మందు తాగి. తను నిన్న రాత్రి అయితే మరణించడం జరిగింది. ఇక్కడైతే వీళ్ళు ఆరోపిస్తున్నారు అతని మాటల వల్లే, అతను మానసికంగా ఒత్తిడికి గురి చేయడం వల్లే ఇతనైతే ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులైతే ఆరోపించడం జరుగుతుంది. చెప్పండి సార్, మీ పేరు, మీరు తనకి వెంకటరమణకి ఏమవుతారు? ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే మా వాడు పాలు పోసి వస్తాడు కేంద్రం కాడ పాలు పోసి వస్తుంటే రోజు సాయంత్రం పూట పోసి వస్తాడు 6:30 7 పోసి వస్తుంటే మధ్యలో దారిలో కలిసి, నువ్వు మీ మేనమామ కాడ ఏం పని చేస్తావురా, నువ్వు ఆడుకోవడం తప్ప నీకు ఏమేరో, నువ్వు చేసేది ఏమో నాకు అడిగి పనికిరా, నీ పనికి వస్తే నేను 200-300 డబ్బులు ఇస్తా, నీకు జల్దా చేసుకోవచ్చు, నీకు ఇస్తా నేను. వాడు ఏమీడు, వాడి దగ్గర పని చేసే కానీ ముందు తాగి చావటం నీకు వస్తావురా, నువ్వు ఎందుకు బతుకుతున్నారా అని అన్నాడంట. అంటే అది పనికి రమ్మని చెప్తున్నాడు, పనికి రమ్మని చెప్పి అన్నందుకే తను అంటే అలా ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట. వాడు ఇంత ముందు పోయేదండి అతనికి. 1 సంవత్సరం క్రితం ఎవరైతే రమ్మన్నారో అతని దగ్గర వెళ్ళాడు. 1 సంవత్సరం క్రితం అతనికి వెళ్ళిండు పనికి. చాలా మంది తెలుసు, మల్లారం గ్రామంలో కూడా గొరవేట ఆటదోలినని అందరికి తెలుసు. ఇంకా అయితే మేము గద్దిచ్చినాం. అంటే అతని వద్ద పని చేయదని ఎందుకు ఆపడానికి గల కారణం ఏంటి? దాని వల్ల ఏంటంటే వీడు డబ్బులు ఇస్తున్నాడు, 200-300 ఇస్తుంటే వీడికి పోవటం, తాగి వస్తున్నాడు. తాగి వస్తున్నాడు. నేనేమన్నా వద్దురా, నీకు ఎందుకు ఏ బాధలొద్దు, నువ్వు నా కాడుండు, నీకు ఎంతో మనకి పొలం ఇస్తా, నువ్వు కౌలు చేసుకుందుకు నా ఎమ్మటుండు, మా కాడుండు, నువ్వు చేసుకుని ఉండు, కానీ నీకు చెల్లి పెళ్ళి ఉంది. బాబు తండ్రి చనిపోయిందండి, 10 సంవత్సరాలు పైన చిన్నప్పుడు చనిపోయిండు. మా కాడే ఉంటుండు. వాళ్ళ అమ్మాయికి కూడా మా అమ్మాయికి కూడా నేనే ఇల్లు కట్టించిన, సొంతంగా చోడుకొన్నా ఇల్లు కట్టించిన. అమ్మాయి కూడా 10 మంది చదివించిన ఎర్రిపాలెం స్కూల్లో పోయి. అయితే ఈడేందంటే బయటకు వచ్చి ఇంతకుముందు పనికి పోయేది వాళ్ళు పిలిచినోడు కల్లా. దానివల్ల నేను కట్టుడు చేసిన వాడిని ఇబ్బంది పెట్టే వల్ల వాడి వల్ల తట్టుకోలేక మందు తాగి చనిపోయిండు. అది అంటే ఇప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు మీతో పంచుకోవచ్చు కదా, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని. మాకు చెప్పకపోవడానికి ఈ బాధ, లేకపోతే మేము చేద్దాం. నార్మల్ మాటలు అయితే అంత ఈజీగా వదిలేస్తాడు. ఏదైనా గట్టి మాట కాబట్టి తను అంత సిన్సియర్ గా తీసుకుంది, మైండ్ కి తీసుకొని అంత గురైంది. అది అంటే మీతో కూడా పంచుకోలేనంత బాధలో ఉన్నాడు. అవును, బాధగా ఉన్నాడు. మాటలన్నా కూడా పట్టించుకున్నాడు కాదను కదా, ఏదైనా అన్నా కూడా తూడ్చుకొని వెళ్ళిపోయే రకం. ఇప్పుడు అది ఏదంటే గట్టికి స్టార్టర్ పెట్టబట్టే వాడు అట్లా పాయిజన్ తీసుకున్న ఇది ఇంకొచ్చింది తప్ప, లేకపోతే ఏముండదు. చివరిగా తను ఏం చెప్పాడు అంటే, హాస్పిటల్లో గత శుక్రవారం రోజు జాయిన్ చేశారని చెప్పారు. ఆ టైంలో మీతో మాట్లాడటం కానీ ఎవరితోటైనా చెప్పడం కానీ ఏమైనా జరిగింది? నిన్న మట్టి కూడా మాకు ఏ పాయిజన్ సంగతి ఏం తెలియదండి. నిన్న మధ్యాహ్నం దాకా మాది ఏంటంటే వాంతులు రేషన్ లేదని అని మేము తీసుకొచ్చినాం, మాకు తెలియదు. ఇక డాక్టర్ ఏమని చెప్పి మీకు కూడా తెలియదు పాయిజన్ తీసుకున్న సంగతి, మరి మీకు ఎలా తెలిసింది? అతను డాక్టర్ ఏం చెప్పిందంటే కిడ్నీలు పడిపోతున్నాయి అండి, అసలు ఏందని డ్రై అయిపోయినాయి అని చెప్పడం వల్ల ఈ డాక్టర్లు ఏం చేశారని చుట్టూ కమ్మారు. మొత్తం ఆర్ఎంపీలు ఉంటారు కదా డాక్టర్. ఇన్ని రోజుల నుంచి ఇంత బాధ భరించుకుంటూ కూడా మీతో కూడా చెప్పలేదండి. డాక్టర్ గా డౌట్ వచ్చి అసలు ఏంది నిలవేసి బ్లడ్ టెస్ట్ చేసే పిల్లగాడు కూడా అసలు రోజు ఇట్లా కిడ్నీలు ఇట్లా డౌన్ అవుతున్నాయి, ఏంది ఇరేషనల్ వాంతులు గట్ట కాదన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ రౌండ్ అప్ చేసి అడిగినప్పుడు నేను పాయిజన్ తీసుకున్నా అని చెప్పిండు. అప్పటికప్పుడు మేము శుక్రవారం నైట్ తాగుంటాడు, శనివారం పొద్దుపడి తాగినా మాకు తెలియదు. మధ్యాహ్నం 2:12 ఎలా సిమ్టమ్స్ ఏమని కనపడ్డాయి బాబులో? మోషన్స్ అయిన వాంతులు అవుతున్నాయండి. మా ఊర్లో కూడా ఆర్ఎంపీకి చూపించిన ఆల్రెడీ, దగ్గకపోతేనే ఆయన ఇక్కడ బొమ్మన్నాడు. సో అప్పటికే తను తీసుకుని 1-2 రోజులు అలా అయ్యి ఉంటుంది అంతే అండి. దానివల్ల వచ్చిన తర్వాత డాక్టర్స్ అడిగితే అప్పుడు చెప్పాడా? డాక్టర్ కూడా ఏంటంటే
ఈ వాంగ్తింగ్ ఈ రోజు నాలుగు టాబ్లెట్లు ఈ ఇండియన్లు చేస్తున్నారు తప్ప దీనికి తెలియదు కదా. అదే కదా రీజన్ ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. ఈ గ్లూకోజ్లు ఇవన్నీ ఎక్కిస్తున్నారు. డాక్టర్కి ఏంది కిడ్నీలు ప్లజర్ ఇన్ఫెక్షన్ బాగుంది, పొట్టల ఇన్ఫెక్షన్ ఉందని స్కానింగ్లు తీస్తున్నారు ఆద్య హాస్పిటల్లో. తీసినాక కూడా నిన్న మధ్యాహ్నం 11 దాకా బ్లడ్ టెస్ట్ చేస్తే కిడ్నీలు ఇంకా డౌన్ అయిపోతున్నాయి. డౌన్ అయిపోతుంటే ఏమంటారు డాక్టర్ గారు అవి ఏందండి ఇట్లా డౌన్ అయిపోతుంది, అసలు ఆ పిల్లగాన్ని పిలిచి అడగండి అని వాళ్ళందరూ కలిసి అడిగితే నేను గడ్డి ముందు ఆగిన చెప్పింది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 3 రోజులు కూడా తను ఎవరితో ఏ విషయం చెప్పలేదు అసలు. ఇలా నేను మందు తాగానని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు, తిను అలాగే ఉన్నాడు. మరి ఏమని చెప్పాడు తను? మాకు రాత్రి నైట్ 12 గంటప్పుడు పిలిచి మా పిల్లగాళ్ళు పోతే ఇట్లా పలాని మెడిసి ఇబ్బంది పెడతాను నేను మందు తాగిన మా అని చెప్పిండని వీడియో తీశారు. వాంగ్మూలం ఇచ్చి మీరు మరి పోలీస్ కేసు అలాంటిది ఏమైనా పెట్టామండి. కేసు పెట్టాము అంటే ఎఫ్ఐఆర్ కూడా రాయించాము. అదే నడుతుంది. పోస్ట్ మార్టం అయితే రికార్డ్ అయితే ఫోన్ లో రికార్డ్ చేసి నాకు నేను ఈయన ఇబ్బంది పెట్టడం వల్లే నేను ఇలా చనిపోవడం జరిగింది కూడా ఉన్నారు పక్కన. బాబు ఎలా ఉండేవాడు? మంచిగా ఉండేవాడు అంటే అంత కొంచెం మంచిగా ఉండటం, అందరితో నలుగురితో కలిసిపోవటం లాంటి. మనం ఏదన్నా చుట్టుకుని ఒక మాట అన్నా కూడా పట్టించుకునే రకమేది కాదు, తీసుకోడు. టార్చర్ పెట్టిన వ్యక్తి ఎలాంటి వాడు? వాడు ఏంది అవసరం ఇప్పుడు వస్తే ఎవడు వచ్చినా వాడు ఆదుకున్నాడు కాదు. పర్టికులర్ గా తిననే ఆ ఊర్లో టార్చర్ పెట్టడం చేసేవాడు, లేదంటే ఇంకెవరినైనా కూడా అలా అంటూ మాటలతో చేసేవాడు? అందరి అనేవాడు, మనకి తెలియదు వ్యవహారం. అది అందరు సీరియస్ తీసుకుంటే ఇది దాకా రాబోయేది. అంటే మీతో ఎప్పుడైనా మీరేమవుతారండి? నేను వాళ్ళ కూతుర్ని. మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పేవాడు? నాతో ఇది ఫ్రీగా ఉన్నాడు, కానీ ఈ విషయం మాత్రం చెప్పలేదు. ఇటు జరిగింది అక్క ఇది ఇట్లా అనేది నాకైతే షేర్ చేసుకోలేదు. షేర్ చేసుకుని మా నాన్న, తను మా తమ్ముడు మాతో ఫ్రీగా ఉంటాడు, మా ఇంట్లోనే ఉంటాడు. భోజనం గట్ట మా కాడ తిరిగి అంటే మృదు స్వభావ్యతను అంటే ఇంత నిర్ణయం తీసుకున్నాడు అంటే మృదు స్వభావ్యతను ఏమన్నా అంటే చాలా సాఫ్ట్ గా అండి. ఇది చెప్తే ఇది కాదురా అంటే అది కాదంతే. ఇంకా మనుషుల మాట ఉంటాడు. మా నాన్న దగ్గర చిన్నప్పటి నుంచి ఉంటున్నాడు. ఫైనల్ గా ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మీరు నాకేందా ఇప్పుడు అన్న వ్యక్తికి శిక్ష పడేదని చూడాలని మేము కోరుకుంటాం. అలాంటి వాళ్ళకి జరగకూడదు అదే మేము కోరుకుంటాం. చిన్న వయసు తంది, 20 సంవత్సరాలంటే నిజంగా చాలా. మళ్ళీ తనని నమ్ముకుని ఒక చెల్లి ఉంది, అమ్మ పరిస్థితి కూడా మానసికంగా ఏమి లేవు. వాళ్ళ న్యాయం జరగాలి కదా, మీరే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంత చిన్న వయసులోనే ఇంత నిర్ణయం తీసుకున్నాడంటే తను ఎంత బాధపడి ఉంటాడు అనేది. చిన్న మాటలైతే ఎవరు లైట్ తీసుకుంటారు కదా, అవునా కదా మేడం? మీరు చెప్పండి. తను ఏదో మాట అన్నాడు కాబట్టి తనంతా టచ్ అయ్యి ఆల్కహాల్ తీసుకొని అట్లా మంది తీసుకునే దాకా పోయింది. ఇప్పుడు విన్నాం కదండి, కుటుంబ సభ్యులైతే ఏ రకంగా ఆరోపిస్తున్నారు. తను ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడు, నా దగ్గర పని చేయాలి, నా దగ్గరే ఉండాలి అని. అతను ఎవరైతే గురువయ్య అయితే ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరమణని మానసికంగా ఒత్తిడికి గురి చేసి తను నువ్వెందుకు, నీకు అవసరమా నువ్వు అతని దగ్గర పనిచేయటం, నా దగ్గరికే రావాలి అని చెప్పడంతో తను ఎంతో క్షోభకి గురైపోయి ఆత్మహత్య ప్రయత్నం చేయటం జరిగిందని చెప్పేసేసి అది చెప్పడం జరిగింది. అసలు కనీసం తను ఆ గడ్డి మందు తాగిన తర్వాతకి హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ముందు కూడా ఏమీ చెప్పలేదు ఇంట్లో. కనీసం నేను ఇలా మందు తాగానని కూడా చెప్పలేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సిమ్టమ్స్ చూసి ఏదో నార్మల్ గా వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్లో చేర్పించామండి మేము. తీరా నిన్న రాత్రి ఎప్పుడైతే ఆ డాక్టర్స్ ఆ కిడ్నీ వర్కింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు, రోజు రోజుకి క్షీణించిపోతుంది, వాంతులు విరోచనాలకైతే ఇలా అవ్వదు అని చెప్పిన తర్వాతకి తను గట్టిగా అడిగితే అప్పుడు తను ఏం చెప్పాడు అంటే, అవును నేను గడ్డి మందు తాగాను, నన్ను తను చాలా మానసికంగా క్షోభకు గురి చేశాడు, నువ్వెందుకు అని చెప్పేసి అన్నారు. అది తను దుర్భాషలు ఆడటం వల్ల ఆ మాటలు నేను తట్టుకోలేకపోయానని అతను కూడా వాంగ్మూలం అయితే ఇవ్వటం జరిగింది. దానిని అయితే రికార్డ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. అమ్మ చూడండి, అసలు చెప్పండి తను ఏం చెప్పాడు. సో ఆడియో కూడా ఉంది, అది కూడా ఇప్పుడు విందాం.
సో విన్నాం కదండి, మనం వినొచ్చు ఇక్కడ. తను నన్ను దుర్భాషలు ఆడాడు, ఎంతో మానసిక క్షోభకు గురి చేశాడు. నా దగ్గర పనిరా, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. నేను రానని చెప్పినా కూడా నువ్వు ఇలా ఎందుకు ఉండటం, నీ బ్రతికెందుకు అని అనడంతో నేనైతే పురుగుల మందు తాగానని చెప్పేసి తనైతే చివరిగా చెప్పడం అయితే జరిగింది. చెప్పుకుంటున్నాడు తను కూడా, చివరిగా చెప్పలేక, అసలు అది కూడా చెప్పాలా వద్దా చెప్పలేక అయితే చెప్పుకుంటున్నాడు. చెప్పండి అమ్మ, మీరేమవుతారు వెంకటరమణకి? మామయ్య కూతురిని. నేను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నాకు అత్త కొడుకైనా నేను సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటా. నా తమ్ముడు నేను ఒక తమ్ముళ్ళలాగా భావించి నా చిన్నప్పటి నుంచి ఏదన్నా అక్క ఇట్లా అక్క అట్లా అక్క అని చాలా, అంటే ఒక మాట గట్టి మాట అన్నారు కాబట్టి అట్లా పాయిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అంత ఈజీగా తీసుకునే మనిషి అయితే కాదు. అది అంటే మీరు అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు, కనీసం తన తండ్రి కూడా లేడు, అమ్మ పరిస్థితి కూడా బాగోదని చెప్పారు, మొత్తం మీరే చూసుకుంటారు. ఆ 3 రోజులు కూడా తను ఆ బాధను అనుభవిస్తూ కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకని మరి? ఏమనిపించిందో మరి తను చెప్పదలుచుకోలేదు. బాధ మనసులో ఉంటే తను అంతగా చెప్పకుండా ఉండుంటాడు. అవును, ఎందుకంటే మాకు మా తమ్ముడితోనే ఉంటాడు 24/7. మా నాన్నతోనే తీసుకొచ్చా 2 రోజులు వాడు కాళ్ళకాడే పనుకొని నేనే ఉన్నా హాస్పిటల్లో. ఎలా తెలిసింది తను మందు తాగాడు అని? ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాడా, బయట ఎక్కడికైనా వెళ్ళాడా? అంటే ఆ రోజు నేను వెళ్ళా, మా డాడీ వచ్చిండు. 2వ రోజు మా డాడీ వచ్చిండు. మా డాడీ వాళ్ళు లోపల నర్సులు వాళ్ళందరూ అడిగితే చెప్పిండు. నార్మల్ గా ఏంటంటే మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అని ఆర్ఎంపీకి చూపించారు. ఊర్లో ఆర్ఎంపీకి చూపించినప్పటికైనా ఆయన కొంచెం క్రిటికల్ గా ఉందని ఖమ్మం రాస్తే ఆద్య హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ కొంచెం అటు ఇటు ఉంటే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడికైనా ఏం చెప్పలేదు మనకి, ఉన్న 2 days కి ఏం చెప్పలేదు. లాస్ట్ మూమెంట్ లో డాక్టర్ కొంచెం కన్సల్ట్ అయినాక, నర్సులు అందరూ ఎంక్వైరీ చేసినాక ఏంటి ఎందుకు తాగావు, అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటంటే అప్పుడు చెప్పాడు పాయిజన్ పలానా పర్సన్ వల్ల నేను తాగాల్సి వచ్చింది. ఇన్ని మాట్లాడినాను. నార్మల్ గా తనకి వామిటింగ్స్ మోషన్స్ అని అనుకున్నారు అంతే తప్ప తను ఇలా తాగిండు అని మీకు కూడా తెలియదు? ఆ విషయం తెలియదు. తెలిసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి. ఏం లేదు మ్యామ్, చిన్న మాటకి అయితే తను తాగడు. ఏదో గట్టి రికార్డ్స్ చేసేటప్పుడు పేర్లు ప్రస్తావించాడా తను? అవును, పేర్లు ఉన్నాయి. ఆదాల్ గురవయ్య రికార్డ్ అయిన పేరు గిని ఆదాల్ గురవయ్య అని మెన్షన్ చేశాడు. ఇంతకంటే ప్రూఫ్స్ ఏం లేదు. మేమంటే నమ్మరు కదా మ్యామ్, వాళ్ళు మీరు ఇరికిస్తున్నా అని చెప్తారు. అదేం కాదు, వీడియోతో సహా నైట్ చెప్పిండు మేడం. అందుకే మేము పోలీసులు కూడా అంత కన్సల్ట్ కాదా అంటే ఏం కాదు అనుకున్నాం. మేము తెల్లారిపాటికల్లా ఇలా చనిపోతారని రాత్రి మాట్లాడాడు కాబట్టి ఏం కాదులే అనుకున్నారు. కానీ అది మార్నింగ్ వరకు, ఎప్పుడు మార్నింగ్ 6:23 కల్లా అయిపోయింది. ఆద్య హాస్పిటల్ మాకు హోప్ ఇచ్చారు మ్యామ్, బతుకుతాడు అన్న హోప్ ఇచ్చారు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యేసరికి ఉన్న హోప్ గిని పోయింది అసలు మాకు. అప్పుడు ముందే చెప్పుంటే కనీసం దానికి తగ్గ ట్రీట్మెంట్ అయినా చేసేవాళ్ళు, బతికించుకునే వాళ్ళు. ఎంత అయినా బతికించుకునే మనిషి ముఖ్యంగా. డబ్బే ఉంది చెప్పండి మేడం. అసలు వాళ్ళు చాలా అంటే చాలా పేదవాళ్ళు, వాళ్ళ మమ్మీకి ఏం తెలియదు. అలాంటిది అమాయకుని చేసి మాటలంటే ఆ మాటలు పట్టడానికి ఎట్లా మ్యామ్? మాలిగిన పిల్లలు ఉన్నారు, వాళ్ళది ఉంది. పేర్లు మేము అన్ని పర్సనల్ గా పోతే బాగోదు, ఇక్కడతో వదిలేస్తుంది. ఇంకొకరు జరగకూడదని మేము చూస్తున్నాం. మేమంతా మీకు ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? ఇంకొకరికి ఈ పరిస్థితి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతే. తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాం. పోలీస్ వాళ్ళని అదే కోరుకుంటున్నాం. చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కస్టడీలు తీసుకోవాలి, వాళ్ళు గట్టైన శిక్ష పడాలి. ఇది రిపీట్ అవుతూనే ఉన్నాయి కానీ మేము అన్ని బయటికి తీసే అవసరం లేదు. మాదేందో మేము చూసుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి ఫైనల్ గా. చూసాం కదండి, కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంది అయితే తను ఎంత మానసిక శోభకి గురైతే ఇంత చిన్న వయసులోనే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. తను అంత బాధ అనుభవిస్తున్నా సరే కనీసం 3 రోజులు చెప్పకుండా ఉన్నాడు. నేను చనిపోవాలన్న ఉద్దేశంతో ఇంత నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. తన ఇంట్లో పరిస్థితి కూడా బాగోదు, నాన్న లేడు, అమ్మ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు, ఒక చెల్లి ఉంది. తను అంత మాతో ఉండి కూడా అంత చక్కగా ఉండేవాడు కూడా మాకు కూడా చెప్పుకోలేనంత బాధగా ఉన్నాడని కుటుంబ సభ్యులు అయితే ఆరోపించడం జరుగుతుంది. మేనమామే తన చిన్నప్పటి నుంచి కూడా తండ్రి లేకపోవడం
లేకపోవడం వల్ల మేనమామ వద్దనే ఉంటూ తన దగ్గరే తనకు తోచిన పని చేసుకుంటూ ఉండటం జరిగిందని, అంత ఉండి మేము అంత చిన్నప్పటి నుంచి పెరిగిన మాతో కూడా చెప్పుకోలేకపోయాడని మేనమామతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సో మాకైతే తగిన న్యాయం జరగాలి. తను ఇంత చిన్న వయసులోనే తను ఇంత కఠినమైన నిర్ణయం తీసుకొని తన బలవన్ మరణానికి పాల్పడడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు అని చెప్పుకోవచ్చని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మాకు న్యాయం జరగాలి, వాళ్ళకి తగిన శిక్ష పడాలి అని అయితే చెప్తున్నారు.